వావ్ సూపర్ నేమ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఎక్కడి నుంచి వచ్చారు? నేను విజయవాడ నుంచి అండి. విజయవాడ నుంచి వచ్చారా? అవును. సూపర్. ఇంకనే ఎంతవరకు చదువుకున్నారు? నేను అబ్బో చాలా చదివేశానండి. ఏం కావాలో చెప్పండి, నాకు అన్ని తెలుసు. ఇండియాలో మన డబ్బా ఎవడు కొట్ట బావా, మన డబ్బా మనమే కొట్టు. చాలా చదివేశారు అంటున్నారు. మీరు చాలా ఇంటెలిజెంట్ గా ఉన్నారు. అవును. మిమ్మల్ని For example, చూస్తుంటేనే నాకు program గురించి కూడా full గా తెలుసు. మిమ్మల్ని చూస్తుంటేనే నాకు తెలిసిపోతుంది. ఓ అవునా, న్యాచురల్ అండి. అందులో విజయవాడ నుంచి వచ్చారంటే ఇంకా గ్రేట్. అవును. ఇంతకీ ఏం చదివారు? నేను స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో కాలిఫోర్నియా స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో లాస్ట్ ఇయర్ ఎథికల్ హ్యాకింగ్ లో టాపరు కదా. అంటే నేను సిండ్రెల్లా యూనివర్సిటీలో చదివాను. అవునా? నేనే టాపర్ నండి. అమ్మో ఇంకనేంటి, మా సీతాపతి ప్రోగ్రామ్ కి వచ్చారు. ఇంత టాలెంట్ పర్సన్ ఎక్కడా చూడలేదు, ఇప్పటి వరకు ఎవరు రాలేదు. అవునండి, నాకు తెలుసు. సూపర్ మైండ్ బ్లోయింగ్ అన్బిలీవబుల్. నాకు తెలిసి నేను ఈ సీతాపతి ఛానల్ లో విన్నర్ అని కూడా అనిపిస్తుంది నాకు. గ్రేట్ గ్రేట్. మీరు రావడం మా ప్రోగ్రామ్ చాలా పుణ్యం చేసుకుంది అనమాట. అయితే ఇంకనేంటి, నేను క్వశ్చన్ అడగగానే మీరు చెప్పేస్తారు. అయితే Yes. ఈ ప్రోగ్రామ్ లో పద్ధతి ఏంటో మీకు ఓ, తెలుసా? నాకు అన్ని తెలుసండి. సార్ అసలు ప్రాసెస్ ఏంటి సార్? నేను ఆన్సర్స్ చెప్పాక మీరు క్వశ్చన్స్ అడుగుతారా? మీరు క్వశ్చన్స్ అడిగాక నేను ఆన్సర్ చెప్పాలా? మీకు ఏది బెటర్ అనిపిస్తుంది? ఇందులో లైఫ్ లైన్స్ ఉంటాయి, ఇందులో ఆడియన్స్ కాల్ ఉంటుంది. హాయ్ ఆడియన్స్ చాలా మంది నాకు నా ఫ్యాన్స్ అందరూ నాకు తెలుసు. అమ్మో అండ్ సెకండ్ ఫోన్ ఫ్రెండ్ ఉంటుంది, అండ్ దెన్ 50-50 ఛాన్సెస్ ఉంటాయి. సో లైఫ్ లైన్స్ అన్ని నాకు క్లియర్ గా తెలుసు. ఎనీవేస్ నాకు అవసరం పడదు, బికాస్ నేనే ఈ ప్రోగ్రామ్ విన్నర్ అవబోతున్నాను. రామచంద్ర ఈ ఓవరాక్షన్ భరించలేకపోతున్నాను రా. ఏమిటండి మీరు ఇంత టాలెంట్, నేను చెప్పకుండానే మీరు చెప్పేస్తున్నారంటే మీ టాలెంట్ బాగా తెలిసిపోయింది. అయితే ఫస్ట్ క్వశ్చన్ ఇంకెందుకు, ఈ ప్రోగ్రామ్ గురించి మీకు నేను చెప్పక్కర్లేదు కదా. ఓకే, ఫస్ట్ క్వశ్చన్. గుత్తి వంకాయ కూరలో హలో ఏంటి సార్ అది? గుత్తి వంకాయ కూరలో ఏ కూరగాయని వాడుతారు? ఫస్ట్ ఆప్షన్ సొరకాయ, బీరకాయ, దొండకాయ, వంకాయ, యాపిలా. వెయిట్, యువర్ థింకింగ్ యామ్ ఐ రైట్? ఒకసారి మళ్ళీ క్వశ్చన్ చెప్పమంటారా? యాక్చువల్లీ అంటే నేను అన్ని చదువుకున్నవే. ఒక్కసారి మీరు క్వశ్చన్ చెప్పండి. అడిగిన దానికి సమాధానం చెప్తే తెలివితేటలు అంటారు, చెప్పకపోతే పొగరంటారు. అర్థమైంది అండి, గుత్తి వంకాయ కర్రీలో ఏ కూర వాడతారు? క్వశ్చన్ వినడానికి ఈజీగానే ఉందనుకోండి, కానీ ఆప్షన్స్ ఇచ్చేసరికి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను నేను. అంటే చాలా చదువుకున్నాను కదండి, ఎన్నని గుర్తుంచుకుంటాం అంటే నా మైండ్ అన్ని గుర్తుంటాయి. బట్ స్టిల్ నేను లైఫ్ లైన్ వాడుకుందాం అనుకుంటున్నానండి. ఎంత శుభవార్త చెప్పావు బాబు. ఓ ఎస్, తప్పకుండాను. మీకు ఇలాంటి వాళ్ళ గురించి ఆప్షన్స్. నేను ఫస్ట్ 50-50 వాడదాం అనుకుంటున్నాను. ఓ 50-50యా? ఓకే. అందులో దొండకాయ, వంకాయ, బీరకాయ, సొరకాయ 2 ఆప్షన్స్ తీసేయండి, ఇంకా 2 ఆప్షన్స్. కొంచెం టెన్షన్ గా ఉందండి. ఏం ఈ పనుల్లో కనిపించలేదు, పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. బట్ ఇట్స్ ఓకే. నేను ఓ టెన్షన్ పడకండి, క్వశ్చన్ ఆలోచించి చెప్పండి. మీకు అడిగిన ప్రశ్న అర్థమైనట్టే ఉంది. ఆఫ్ కోర్స్ నేను టాపర్ అండి, ఏం అడుగుతున్నారు మీరు? కమ్ ఆన్. ఓకే, 2 ఆప్షన్స్ 2 ఆప్షన్స్ మిగిలాయి. ఓకే, ఒకటి బీరకాయ, వంకాయ. ఓ బాగా పెద్ద సమస్య వచ్చి పడిందే. చెప్పారు. యాక్చువల్లీ నేను డిలీట్ అయిన ఆప్షన్స్ లో ఒకటి అనుకున్నాను, బట్ స్టిల్ ఓకే. ఐ థింక్ నేను ఇంకో లైఫ్ లైన్ వాడుకుంటానండి. ఓకే షూర్. లైఫ్ ప్లాన్ ఎవరికి కలపమంటారు? ఇప్పుడు నేను మా హస్బెండ్ కాల్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే ఓకే, మీ హస్బెండ్ చేస్తారా? యా, నాకు ఓకే. ఓకే. ఓ 1 మినిట్. హలో హలో, ఇక్కడ పవన్ గారండి, బాగున్నారా? మేడం చెప్పండి మేడం. సీతాపతి ప్రోగ్రామ్ నుంచి మాట్లాడుతున్నాము. ఇప్పుడు నేహ మాట్లాడుతుంది, మీరు దానికి ఆన్సర్ చేయండి.
ఓకే. ఓకే. హలో అండి, చెప్పవే, ఏంటి వచ్చేస్తున్నావా ఇంటికి? ఎక్కువ టైం లేదు, తొందరగా వినండి. నాకు ఇప్పుడు అస్సలు తీరిక లేదు మీతో మాట్లాడడానికి. నేను అడిగిన క్వశ్చన్ మాత్రం ఆన్సర్ చెప్పండి. మీకోసం ఎవరు వచ్చారు, రమ్మంటున్నారు. నాకంత టైం లేదు, నేను బిజీగా ఉన్నానని చెప్పు. సో ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటంటే, వీళ్ళు గుత్తి వంకాయ కర్రీలో ఏ కూర వాడతారు? ఆప్షన్ ఏ బీరకాయ ఉందండి, ఆప్షన్ బి వంకాయ ఉంది. ఏదో తొందరగా చెప్పండి. అది తెలీదా? ఎన్నిసార్లు చేసాం మన ఇంట్లో. అదే క్యారెట్ కదా, ఏంటది, వంకాయ. వంకాయ వంకాయ. అవునా? నిజమా? ష్యూరా? అది ఫ్రీజ్ చేసే చెప్తాను. ఏమో. హలో హలో, నమ్మవే, నమ్ము. హలో హలో, ఏంటి అప్పుడే పెట్టేసింది? ఈ మాత్రం దానికి నన్ను సలహా అడగడం ఎందుకో. గుత్తి వంకాయ చెప్పే ఉంటుంది. ఇదేదో డెఫినెట్ గా 1 crore అయి ఉంటుంది. పండగే. మహాప్రసాదం. వీడు అప్పుడే బీబీసీ రేంజ్ లో ఎంచుకుంటున్నాడు. 2 minutes అదేంటండి అప్పుడే కట్ అయిపోయింది? సర్లేండి. చెప్పారా అండి? నాకు చెప్పారు, కానీ నాకు అంత నమ్మకం లేదండి మా వారు చెప్పిన దానిపైన. సో ఐ థింక్ నేను థర్డ్ లైఫ్ లైన్ వాడుకుంటాను. ఓకే ఓకే. అయితే ప్రాబ్లమా? ఏమీ లేదండి. నో నో, మీరు మీ ఇష్టం. ఓకే. ఇంకా సో నేను ఆడియన్స్ పోల్ వాడుకుందాం అనుకుంటున్నాను. ఓకే. అందరూ రెడీగా ఉన్నారా? గెలిపించండి. ఆవిడకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటో మీకు అర్థమైందా? గుత్తి వంకాయ కూరలో ఏ కాయగూర వాడతారు అది చెప్పండి. ఓకే, రిజల్ట్స్ వచ్చాయండి. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా. వంకాయ అంటున్నారు వీళ్ళు. సరే, ఆడియన్స్ ఏం చెప్తే అదే. యాక్చువల్లీ మా వారు అదే చెప్పారు, కానీ నేను ఆయన మాట నమ్మను. బట్ వీళ్ళు అదే చెప్తున్నారు. సో చూద్దాం, లెట్స్ గివ్ ఇట్ అ ట్రై. సో టెన్షన్ గా ఉందండి కొంచెం. నో టెన్షన్ అండి. మీరు హాయిగా సీతాపతి కార్యక్రమానికి వచ్చినప్పుడు టెన్షన్స్ పెట్టుకోకూడదు. కూల్. బీరకాయ అనిపిస్తుంది. సర్లేండి. ఇంకా ఆడియన్స్ చెప్పింది కదా మీరు నమ్మట్లే. అంటే నేను తొందరగా ఎవరిని నమ్మనండి, బాగా చదువుకున్న దానికి. నాకు తెలియని దాని గురించి మాట్లాడను, తెలిసిన దాని గురించి ఎవరు చెప్పినా వినను. సో నాకు బాగా అర్థమవుతుంది. అవునవునవును. సరే, లెట్స్ గో విత్ వంకాయ. ఓకే ఫైన్, వంకాయ. సీతాపతి కార్యక్రమం చేస్తున్నాం. ఓకే అండి. వంకాయ. గ్రేట్ గ్రేట్. ఎంత బాగా చెప్పారండి. మీ టాలెంట్ కి మెచ్చుకోవాలండి. నేను వచ్చినప్పుడే నాకు తెలుసు. మీ హస్బెండ్ ఎలాగ పడుతున్నారో మీతో? I know he's very lucky. ఆయనే లక్కీ అంటారు. అవునా? ఇంతకీ నేను ఎంత గెలుచుకున్నానో చెప్పండి. మీరా అండి? అవునండి. 10 rupees. ఏంటండి? 10 rupees. సారీ, సరిగా వినిపించట్లేదు. ఎంత? ఓన్లీ 10 rupees. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది.